సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏదైతే విజయవాడలోని వరద ప్రాంతాలకు సంబంధించి సర్వీస్ అందించడంలో ఏ శాఖలు పనిచేస్తున్నాయి సమన్వయంగా అనేది మనకి ఇక్కడ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏ ఏరియాకి వెళ్ళాలనేది కూడా ప్రతి టీము డివైడ్ అవుతుంది. ఇక్కడే ఫుడ్ దగ్గర నుంచి కూడా ప్రతి సర్వీస్ అందించాలన్నా కూడా ఇక్కడి నుంచే డివైడ్ అవుతుంది. మనం చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా ఏ ఏరియాలో ఎన్ని ప్రాంతాలు ఎన్ని గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయో వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ అందించాలి అనే దాని మీద ఇక్కడ టీమ్స్ అన్నీ కూడా డివైడ్ అవుతూ ఉన్నాయి. వాళ్ళని డివైడ్ చేస్తూ ఉన్నారు టీమ్ లీడర్స్. ముఖ్యంగా నిన్న ఏదైతే ఉందో నిన్న కూడా లోపల వరకు కూడా వెళ్ళి ఫుడ్ సప్లై దగ్గర నుంచి అలాగే వాటర్ వాళ్ళకి సంబంధించిన పాల ప్యాకెట్స్ అవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన అన్ని వెహికల్స్ ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచే డివైడ్ అవుతున్నాయి. నిన్న వరకు చూసుకుంటే ఫుడ్కి సంబంధించింది చాలా వరకు వేస్ట్ అయిపోయింది. ఎవరు చూసినా కూడా మంచినీళ్ళు అని అలమటించడంతో ఇప్పుడు ఏ లారీ చూసినా ఏ ట్రాక్టర్స్ చూసినా వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్స్తో కూడా నిండుకుని ఉన్నాయి. మనం చూసుకోవచ్చు ఫుల్గా వాటర్ బాటిల్సే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే వాటర్ లేక ఇబ్బంది పడ్డారో, ఎందుకంటే వాటర్ అంతా ప్రతి ఏరియాలో నిండుకొని ఉండడంతో కనీసం వాళ్ళు వాష్రూమ్స్ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి, వాష్రూమ్స్ కూడా వాటర్ కరువైన పరిస్థితి. సో పూర్తిగా వాళ్ళకి వాటర్ సప్లై అవ్వాలి అంటే కూడా చాలా ఇబ్బందితో కూడుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మొత్తంగా ఎక్కువ ట్రాక్టర్స్లో ఎక్కువగా సప్లై చేయాలి అనుకునేది కూడా వాటరేగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. కౌంటర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. వాటర్కి సంబంధించిన కౌంటర్సే ఇక్కడ లోపల స్టేడియంలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద లారీల్లో ట్రాక్టర్స్లో కూడా వాటరే సప్లై అవుతుంది. ఇంకా స్టేట్ వైడ్గా కూడా ముంపుకు గురైన ప్రాంతాలన్నిటికీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళకు తోచిన సహాయాన్ని కూడా వాళ్ళు అందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఎక్కువగా వాటర్ సప్లై చేయడం అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. చూడండి, ఒక్కొక్క కేసు ఒక ఫ్యామిలీకి ఇవ్వడానికి కూడా ఇక్కడ ముందస్తుగానే సమాచారం ఇచ్చారు. అంటే ప్రతి ఇంటికి విడివిడిగా బాటిల్స్ కాకుండా ఒక కేస్ ఇవ్వాలని ఆర్డర్స్ ఇవ్వడంతో లారీల్లో కూడా వాటర్ వెళ్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ప్రతి ఏరియాలో అంటే మనము వైఎస్ఆర్ కాలనీ అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉన్నాము. అలాగే సింగినగర్లో కూడా కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. ప్రతి బ్లాక్కి ఇక్కడే లారీ మీదే క్లియర్గా ఏ బ్లాక్కి వెళ్ళాలి, వాళ్ళు ఏ బ్లాక్లో ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ఆ కుటుంబాలకి ఎంతెంత సప్లై చేయాలి, ఏమేమి సప్లై చేయాలి అనేది కూడా ఇక్కడే వాళ్ళకి కొన్ని పేపర్ మీద ఒక స్లిప్ ఇచ్చేస్తున్నారు. దాన్ని బట్టి లారీ లేదా ట్రాక్టర్ వెళ్ళి ఆ బ్లాక్కి మాత్రమే వెళ్ళి వాటర్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అండ్ అలాగే మిల్క్ ప్యాకెట్స్, బనానాస్, బిస్కెట్ ప్యాకెట్స్, అలాగే వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. ఇంకేంటంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ అలాగే నైట్ డిన్నర్ 6 లోపే వాళ్ళకి అందేలాగా చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. చాలా స్పీడ్గా గతంలో అంటే స్టార్టింగ్ వరదలు జరిగిన 2 రోజులు కూడా ఆదివారము సోమవారం లోపల వరకు వెళ్ళలేకపోయారు. వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఫుడ్ సప్లై లోపల దాకా వెళ్ళలేదు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారనే నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి అధికారికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి లోపల వరకు వెళ్ళి ప్రతిదీ కూడా వాళ్ళకి అందాలి అని వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో కూడా అధికారులందరూ కూడా చాలా స్పీడ్గా వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఎక్కడ ఏ పర్సన్ ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ కూడా ప్రతిదీ అందాలి అనే నేపథ్యంలో అన్నీ కూడా లోపల వరకు వెళ్ళి ప్రతి బ్లాక్కి కూడా ఫుడ్ దగ్గర నుంచి అలాగే వాటర్ దగ్గర నుంచి కూడా సప్లై చేస్తున్నారు. నిన్న ఏదైతే ఉందో బుధవారం రోజు, ఆ రోజు చాలా వరకు బయట నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి స్వచ్ఛందంగా ఈ ఆహారం కానివ్వండి అలాగే వాటర్ కానీ సప్లై ఇవ్వడంతో ఎవరు భోజనానికి సంబంధించి అలాగే ఏమైనా బ్రేక్ఫాస్ట్ అలాగా సప్లై చేస్తుంటే వాళ్ళెవ్వరూ కూడా ఫుడ్ వరకు తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా వృధాగా వేస్ట్ అయిపోతూ ఉన్నాయి. అలాగే రోడ్డు మీద మనం చూసుకుంటే ఎన్నో వేస్ట్ అయిపోయిన ఫుడ్ ప్యాకెట్స్ మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో అతిగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఫుడ్ కాకుండా వాటర్ కానివ్వండి, బిస్కెట్ ప్యాకెట్స్ కానివ్వండి, ఏమైనా ఫ్రూట్స్ కానివ్వండి సప్లై చేస్తే అవి పాడవకుండా ఉంటాయి. వాళ్ళు ఉదయం ఎక్కడో అర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని ఆ ఫుడ్ని ఇక్కడ తీసుకురావడంతో అది వాళ్ళకి చేరే వరకు అంటే నిజంగా బాధితులకి చేరే వరకు పూర్తిగా పాడైపోతుంది. పనికిరాని ఫుడ్ అయిపోతుంది. ఎన్నో వేల పెట్టి లక్షలు పెట్టి వరద బాధితుల సహాయం కోసం వాళ్ళు అంత కష్టపడి తీసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళకి సరిగ్గా చేరకపోవడంతో నిజంగా కొంత బాధాకరమైన విషయం. ఈ నేపథ్యంలో అలా ఫుడ్ ఎవరైనా సప్లై చేయాలి అనుకునేవారు వాళ్ళకి కొన్ని రోజులు నిలవ ఉండే రకంగా వాళ్ళకి ఏమైనా సప్లై చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది
అనేది కూడా ఇక్కడ ప్రధానమైన సమస్యగా మారింది. సో ఈ నేపథ్యంలో ఎక్కువగా వాటరు అలాగే నిలవ ఉండేలాగా పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు కూడా అందిస్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే చీకటి గత 6 రోజులుగా కూడా ముంపుకు గురైన అన్ని ప్రాంతాల్లో పవర్ లేదు. సో ఆ నేపథ్యంలో క్యాండిల్స్ ఎవరు తీసుకొస్తున్నారో వాళ్ళకి సమాచారం లేక చీకటింట్లోనే చిన్నపిల్లల్ని అలాగే పెద్దవాళ్ళని పెట్టుకొని ఉన్నామని కూడా చాలా మంది బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో అందాల్సిన ప్రతి సర్వీస్ కూడా సక్రమంగా అందాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఆ నేపథ్యంలో ఇక్కడ విజయవాడకు సంబంధించిన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎవరి ఏరియాకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి టీమ్స్ వైజ్గా డివైడ్ అయ్యి సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. ప్రస్తుతం విజయవాడలో కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇది కొంతవరకు ఇది అంటే సర్దుమణిగినట్లే కనిపిస్తుంది. కొంతవరకు పూర్తిగా వాళ్ళకి సహాయక చర్యలు అయితే అందుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి విజయవాడ.